యూ వెరీ మచ్ లక్ష్మి. మా అమ్మ నాకెప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది లక్ష్మి, నీతిగా ఉండాలి, నిజాయితీగా బ్రతకాలి అని. అలా బ్రతికినప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఆపదొస్తే ఆ దేవుడు ఖచ్చితంగా సాయం పంపిస్తాడంట. అది నువ్వే. నువ్వు ఫైల్స్ని కాపాడకపోయి ఉంటే ఈరోజు నా జీవితంతో పాటు ఈ కంపెనీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి జీవితం పేక మేడలా కుప్పకూలిపోయేది. నువ్వు నా పరువు కాపాడావు, ఈ కంపెనీ ప్రతిష్టని కాపాడావు, ఈ కంపెనీ నమ్ముకొని బ్రతుకుతున్నా ప్రతి ఒక్కరి బ్రతుకుని కాపాడావు, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తుని కాపాడావు. నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే లక్ష్మి. విహారీ గారు, ఏంటిదంతా? ఆ సమయానికి నేను చేయగలిగింది నేను చేశాను. ఇందులో అంత గొప్ప ఏముంది? లేదు లక్ష్మి, నువ్వు చేసిన సాయం చిన్నది కాదు, చాలా గొప్పదే. ఈ కంపెనీ ఎదుగుదల వెనక మా నాన్నగారి ఆశ ఉంది, ఆయన ఆశయం ఉంది. ఈ కంపెనీకి ఏమైనా అయ్యుంటే ఆయన ఆశని ఆశయాన్ని బూడిద చేసినట్టే అయ్యేది. లక్ష్మి, అసలు నీ మీదే నాకు చాలా అనుమానంగా ఉంది. నా మీద అనుమానమా? అవును, ఈ కంపెనీలో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే ఎవ్వరికీ తెలియదు, నీకు మాత్రమే ఎలా తెలిసింది? నువ్వు మాత్రమే ఈ ఫైల్స్ని ఎలా రక్షించగలిగావు? చెప్పు లక్ష్మి, ఈ అగ్ని ప్రమాదం వెనుక నీ హస్తం లేదు కదా? అతయ్యను ఒక్క నిమిషం ఆగు. నీకేదైనా అనుమానం ఉంటే అడిగే పద్ధతి ఇది కాదు. తనని నేను కనుక్కుంటాను కదా. లక్ష్మి, కూల్. ఇక్కడ ఎవరు నిన్ను అనుమానించడం లేదు, అవమానించడం లేదు. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పు చాలు. ఈ ఫైల్స్ని కాపాడాలనే ఆలోచన నీకెందుకు వచ్చింది? అసలు కాపాడే అవసరం నీకెందుకు కలిగింది? పెళ్లి పనుల కోసం ఇంకా కొన్ని పూల దండలు రావాల్సి ఉంది విహారీ గారు. కానీ ఆ పూల మర్చెంట్ ఇంకా పువ్వులు పంపించలేదు. అవి తీసుకొద్దామని నేను స్కూటీ మీద బయలుదేరాను. ఈ రూట్లోనే వెళ్తూ ఉంటే ఆఫీస్లో ఏదో అలికిడి అయినట్టు అనిపించింది. ఆగి చూస్తే గేట్ దగ్గర వాచ్మెన్ కూడా కనిపించలేదు. అందుకే అనుమానం వచ్చి లోపలికి వెళ్ళాను. తీరా చూస్తే ఆ రూమ్ దగ్గర మంటలు రేగుతూ ఉన్నాయి. వెళ్ళి చూస్తే ఎవరు కనిపించలేదు. ఫైల్స్ కాళ్ళతో ఆ రూమ్లో కూడా వెళ్తే మిగిలిన ఫైల్స్ కూడా ఎక్కడ తగలబడిపోతాయో అని నేనే ఆ ఫైల్స్ అన్నీ తీసి మరొక చోట పెట్టాను. మరి ఈ విషయాలని నాకెందుకు చెప్పలేదు?
విహారీ గారు, మీరు పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ చెప్తే మీరు డిస్టర్బ్ అయిపోతారు. అందుకే చెప్పలేదు. ఇంతలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వస్తారని నేను కూడా ఊహించలేదు. నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారని ఇంట్లో చెప్పారు. అందుకే పరుగు పరుగున ఇక్కడికి వచ్చాను. నేనే ఇదంతా చేయించాను అని లక్ష్మికి క్లియర్గా తెలుసు. అయినా నన్ను పట్టించే ప్రయత్నం చెయ్యలేదు. లక్ష్మి, నీ మంచితనమే నన్ను కాపాడింది. కానీ ఆ మంచితనమే నిన్ను ఏదో ఒక రోజు నాశనం చేస్తుంది. పోనీలే, నా పేరు బయటికి రాకుండా కథ బాగానే అల్లింది. ఎనీహౌ, ఏది ఎలా ఉన్నా, ఏది ఎందుకు జరిగినా నా భుజాల మీద నుంచి 100 టన్నుల బరువు దించేసినట్టు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ విహారి గారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారంట కదా. మీరు చేసిన మంచే మిమ్మల్ని కాపాడింది. కానీ నాకు మాత్రం మీ కంపెనీలో అన్యాయం జరుగుతుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. అయినా మా కంపెనీలో మీకేం అన్యాయం జరుగుతుంది? మాకు గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇప్పిస్తామని, వేరే పెద్ద బిల్డర్స్ దగ్గర ప్రాజెక్ట్స్ ఇప్పిస్తామని ఈ అంబిక గారు 100 కోట్లు మా దగ్గర నొక్కేశారు. ఇప్పుడు లెక్కలు చెప్పమంటే లెక్కలు చెప్పట్లేదు. పోనీ ప్రాజెక్టులైనా ఇవ్వమంటే ప్రాజెక్టులు కూడా ఇవ్వట్లేదు. మీలాంటి మంచి మనుషులుండే ఈ కంపెనీలో ఇలాంటి ఫ్రాడ్స్ని ఎందుకు రాణిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అత్తయ్య, ఏంటిదంతా? ఆయన చెప్పేది నిజమేనా? విహారీ, అది అంబిక గారిని అడిగేదేంటి విహారి గారు? మీ కంపెనీ లెక్కల్లో ప్రతి రూపాయి లెక్కుంటుంది కదా, అది చూస్తే మీకే అర్థమవుతుంది ఈ అంబిక గారికి డబ్బులిచ్చి మేమెంత మోసపోయామో. ఆడిటర్ గారు, ఒకసారి ఇలా రండి. చెప్పండి సార్. ఈ దామోదరం గారు చెప్పిన మాట నిజమో కాదో ఒకసారి మన ఫైల్స్ అన్ని వెరిఫై చేసి క్లియర్గా చెప్పండి. అలాగే సార్. అత్తయ్య, ఏం చేస్తున్నారు? ఈ రోజు ఈ దామోదర్ నన్ను వేలెత్తి చూపించడానికి గాని, నా మీద నీకు అనుమానం కలిగించడానికి గాని అన్నిటికీ కారణం ఈ సుభాషే విహారీ. నా స్నేహితుడు కదా, నాకు సహాయంగా ఉంటాడు అనుకున్నాను. అందుకే కంపెనీలో ఒక మంచి ఉద్యోగం ఇచ్చి పెట్టుకున్నాను.
కానీ వీడు నా వెనకే ఎన్ని గోతులు తీస్తాడని అనుకోలేదు. అంబిక, విహారీ అస్త్రాన్ని నీ వైపు గురిపెట్టేసరికి నా వైపు నెట్టేసావన్నమాట. ఈ దామోదర్ గారికి ప్రాజెక్టులు ఇవ్వాలి అంటే ఎందుకో అనుకున్నాను. కానీ ఈ సుభాష్ వీళ్ళ దగ్గర ఇంత డబ్బు నొక్కేస్తాడని నేను అనుకోలేదు. అదేంటంబిక అలా అంటున్నావు? దామోదర్ గారు, మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఇప్పుడు విహారీకి తెలిసింది కదా, మీ డబ్బులు అనా పైసలతో సహా మొత్తం ఇచ్చేస్తాడు. అప్పటి వరకు మీరు మాట్లాడకుండా ఉంటే మీకే మంచిది. ఇలాంటి వాళ్ళని నీకు సాయంగా ఎందుకు పెట్టుకున్నావు అత్త? ఎవరినైనా జాబ్లో పెట్టుకుంటే వాళ్ళకి క్యాలిబర్ ఉండాలి, క్యారెక్టర్ కూడా బాగుండాలి. దామోదర్ గారు, మీ డబ్బు ఎక్కడికి పోదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ విహారీ గారు. ఉంటానండి. సుభాష్, నా కంపెనీ పేరుని అడ్డం పెట్టుకొని నువ్వు ఇన్ని మోసాలు చేసావని నేను అస్సలు ఊహించలేదు. నీలాంటి వాడికి ఇక్కడ స్థానం లేదు. అలాగే నువ్వు మరొక కంపెనీలో చేరి వాళ్ళను కూడా ముంచేయడానికి అవకాశం ఇవ్వను. నిన్నెక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తాను. మదన్, ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో, పోలీస్ స్టేషనేనా? నేను విహారీని మాట్లాడుతున్నాను, విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ నుంచి. నీ వల్ల తొలగిపోయింది లక్ష్మి. అందుకే ఇకపైన కూడా ఈ ఆఫీసులో ఇలాంటి దోషాలు జరగకూడదని, ఉన్నవి కూడా వదిలిపోవాలని నేను కోరుకుంటున్నాను. వాట్ డు యు మీన్ విహారీ? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అతయ్య, ఒక 2 minutes ఆగతయ్య. నేనేం చెప్పాలనుకుంటున్నానో అందరికి ఇక్కడ అర్థం అవుతుంది. రాధాకృష్ణ గారు, ఆ ఫైల్ ఒకసారి తీసుకురండి. సార్, మీరు తయారు చేయమన్న పేపర్స్ రెడీ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు. నా డ్యూటీ నేను చేశాను సార్, ఇందులో థ్యాంక్స్ ఎందుకు? కెన్ ఐ బారో ద పెన్? ఇదిగోండి సార్. లక్ష్మి, నువ్వు కూడా పేపర్స్ మీద సంతకం పెట్టు. విహారీ, అసలు నువ్వేం చేస్తున్నావు? ఆ పేపర్స్ మీద లక్ష్మి సంతకం ఎందుకు తీసుకుంటున్నావు? లక్ష్మి, నీకు కూడా ఏంటి ఎందుకని సందేహంగా ఉందా? సరే అయితే, సంతకం తీసుకునే ముందు నీ సందేహం కూడా తీర్చేస్తాను. డియర్ స్టాఫ్,
చేపపిల్ల నీటిలో ఈదుతుంది, పక్షి ఆకాశంలో ఎగురుతుంది. ఆకాశంలో ఎగరాల్సిన పక్షిని తీసుకొచ్చి ఇంట్లో ఉన్న అక్వేరియంలో పడేసి ఇన్ని రోజులు నేను ఏదమన్నాను. అది అక్వేరియంలో ఉండాల్సిన చేపపిల్ల కాదు, విశాలమైన ఆకాశం అంతా ఎగరాల్సిన పక్షి. ఆ పక్షి ఎవరో కాదు, నువ్వే లక్ష్మి. ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు విహారీ గారు. సరే నువ్వే చెప్పు. చెప్పులు ఎక్కడ పెడతావు? వాకిట్లో. మరి దీపం ఎక్కడ పెడతాం? దేవుడి మందిరంలో. అంటే ఏది ఎక్కడ ఉండాలో మనం తెలుసుకోవాలి. దేని అర్హత ఏంటో అది మనం అర్థం చేసుకోవాలి. దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంత వాల్యూ ఇవ్వాలని అది మనమే గ్రహించాలి. ఇన్ని రోజులు నీ అర్హతకి ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇవ్వలేదు లక్ష్మి. అందుకే ఆ గౌరవాన్ని ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నువ్వు ఆఫీసులో జాయిన్ అవ్వడానికి కావాల్సిన అపాయింట్మెంట్ లెటర్. ఏం మాట్లాడుతున్నా విహారీ? లక్ష్మి ఈ ఆఫీసులో జాయిన్ అవ్వడం ఏంటి? తనకి ఏం అర్హత ఉందని, తను ఏం చెయ్యగలదని? తన అర్హత గురించి, తన ధైర్యం గురించి, తన బలం గురించి ఇందాక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ముందు మాట్లాడినప్పుడు నీకు అప్పుడు మిడిమిడి జ్ఞానం కాదు, ఒక మిస్సైల్లా దూసుకుపోయే జ్ఞానం. నువ్వు మట్టిలో దాగుండిపోయిన మాణిక్యం లాంటి దానివి. నీ విలువ నీకు అర్థం కావడం లేదు లక్ష్మి. కానీ విహారీ గారు. లక్ష్మి ప్లీజ్. అది నీ వల్ల నేను సేవ్ అయ్యాననే కృతజ్ఞతతో నేను ఈ జాబ్ ఇవ్వటం లేదు. నీ అర్హత చూసిస్తున్నాను, నీలో ఉన్న టాలెంట్ చూసిస్తున్నాను. లక్ష్మి, నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఈ జాబ్ చేయడానికి ఒప్పుకో. Welcome to Vihari Constructions and all the best. థ్యాంక్ యూ సో మచ్ విహారీ గారు. हेलो హలో ప్రకాష్, ఓ లడికి కిదరాయే? సేట్జీ, మీరు కంగారు పడకండి. త్వరలోనే ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి మరీ మీకు అప్పగిస్తాను. నాకు పువ్వులు వద్దు, కాయలు వద్దు, నాకు ఆ అమ్మాయిని ఇస్తే చాలు. సేట్జీ, ఈ ప్రకాష్కి పనప్ప చెప్పారంటే అయిపోయినట్టే. మీరేం కంగారు పడకండి. నీకు నా గురించి తెలుసు కదా. 2 రోజుల్లో అమ్మాయిని ఇస్తే సరే సరి, లేకపోతే నేను ఇచ్చిన అడ్వాన్స్ నాకు తిరిగి ఇచ్చేయాలి. డబ్బు ఎగ్గొట్టావో నువ్వు నీ ప్రాణం మీద ఆశ వదిలిపెట్టుకోవాలి.
అర్థమైందా? ఆ, ఆ, ఆ. అర్థమైంది షేక్ గారు, బాగా అర్థమైంది. ఆ అమ్మాయిని పట్టుకోగానే మీకు ఫోన్ చేసి చెప్తాను, సరేనా? ఏమంటున్నాడన్నా సేట్జీ? ఆ అమ్మాయిని అప్పచెప్పకపోతే చెయ్యో కాలో తీసేస్తా అంటున్నాడు. హలో ప్రకాష్, విహారీ ఇంట్లో పెళ్లి హడావిడి జరుగుతుందంట. నీకేమైనా పనికొస్తుందేమో ఆలోచించుకో. సరే అయితే. ఏందన్నా అంత డీప్గా ఆలోచిస్తున్నావు? విహారీ ఇంట్లో పెళ్లి హడావిడంట. అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు. అయితే మనం లక్ష్మిని ఎత్తుకొచ్చేయచ్చు. పోయి పులి నోట్లో తలపెడుతున్నావు. ఆ విహారీకి ఎదురెళ్తున్నావు. మళ్ళీ నిన్ను కుల్లబొడు చేస్తారేమో అన్నా. నా చేతిలో ఇప్పుడు వాడి గుట్టు నా చేతిలో ఉన్నంతకాలం వాడు నన్నేమీ పీకలేడు. ఆ పెళ్లి ఫంక్షన్లో ప్రత్యక్షమయ్యి గ్రద్దలా కనకమహాలక్ష్మిని ఎత్తుకొచ్చేస్తాను.